ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, యాజ్ యూజువల్గా వీకెండ్లకు అడుగు పెట్టేశాం. మార్కెట్ల విషయానికి వస్తే ఏమో సెన్సెక్స్ ఏమో 80,519 వద్ద శుక్రవారం నాడు క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ ఏమో 24,502 వద్ద శుక్రవారం నాడు మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఏంటి ఇక్కడి నుంచి మార్కెట్లో ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు? సో మార్కెట్స్ అయితే లాస్ట్ వీక్ కూడా మనకి ఆల్ టైమ్ హైని మళ్ళీ ఇంకొక ఆల్ టైమ్ హైని అయితే టచ్ చేస్తున్నాయండి. సో ఎవ్రీ వీక్ లాగే లాస్ట్ వీక్ కూడా చాలా పాజిటివ్గా అంటే ఎస్పెషల్లీ ఫ్రైడే రోజు అండి, ఎస్పెషల్లీ ఫ్రైడే రోజు అయితే చాలా మనకి మార్కెట్లో చాలా పాజిటివిటీ అనేది కనిపించింది. సెన్సెక్స్ ఆల్ టైమ్ హై అయితే 80,893, మేబీ నెక్స్ట్ వీక్ మనం 81,000 టచ్ చేయడంలో మనం చాలా దగ్గరలో ఉన్నాము. అలానే నిఫ్టీ ఆల్ టైమ్ హై 24,592, మీరు అన్నట్లుగా అది 24,502 దగ్గర 186 పాయింట్స్తో మనకి నిఫ్టీ అనేది క్లోజ్ అయింది. సో ఇదంతా కూడా మనకి కార్పొరేట్ ఎర్నింగ్స్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చండి. అలానే గ్లోబల్గా కూడా చాలా పాజిటివ్గా ఉంది. సో ఈ పాజిటివిటీ అంటే గ్లోబల్లో ఉండే మనకు ఆ పాజిటివిటీ అక్కడ మార్కెట్స్ క్లోజ్ అవ్వడము, అదేవిధంగా మన కార్పొరేట్ రిజల్ట్స్ ఎస్పెషల్లీ హెచ్సిఎల్ టెక్ కానీ, ఐఆర్ఈడిఏ కానీ, తర్వాత మనకి టీసీఎస్ కానీ మంచి కార్పొరేట్ ఎర్నింగ్స్ అనేవి ఇచ్చాయి. సో దాంతో మనకి మార్కెట్స్ ఇంత పాజిటివ్గా మనకి క్లోజ్ అయ్యాయని చెప్పొచ్చండి. సో కమింగ్ మనం ఇదే కంటిన్యూ అవుతుందండి, ఇదే ట్రెండ్, మనకి ఇదే ఈవెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్లో నెక్స్ట్ వీక్ కూడా ఈ రిజల్ట్స్, అప్కమింగ్ రిజల్ట్స్ చాలా పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. సో మనం చూసుకున్నట్లయితే 15th హెచ్డిఎఫ్సి ఏఎంసి, తర్వాత మనకి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, 16th ఏబిఎం అండ్ జస్ట్ డయల్, క్రిసిల్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఇవన్నీ కూడా మనకి 15th 16th వస్తూ ఉంటాయి. మనకి 18th 19th అయితే రిలయన్స్, ఇన్ఫోసిస్, తర్వాత పర్సిస్టెంట్ సిస్టమ్స్ అండ్ నిపాన్ ఏఎంజీ, ఇలాంటి పెద్ద కంపెనీలు, విప్రో కూడా 19th రాబోతుంది, ఎల్ఎన్టీ మైంట్రీ 17th రాబోతుంది, ఏషియన్ పెయింట్స్ అయితే 17th. ఇలా పెద్ద కంపెనీలన్నీ కూడా మనకి నెక్స్ట్ వీక్ అంతా మార్కెట్ని ప్రభావితం చేసే మనకి ఈ కార్పొరేట్ రిజల్ట్స్ గానే కనిపిస్తున్నాయండి. మేబీ బికాజ్ మనకి ఇంకా మనకి 23rd మనకి బడ్జెట్ ఉంది కాబట్టి ఈ బడ్జెట్ ముందు మనకి మార్కెట్ని కొంచెం ఎఫెక్ట్ చేసేది ఏదైనా ఉంది అంటే ఈ కార్పొరేట్ రిజల్ట్స్ అండి. ఇవే కానీ మనకి మంచి రిజల్ట్స్, ఇదే పాజిటివిటీతో మంచి రిజల్ట్స్ కానీ పోస్ట్ చేసినట్లయితే మార్కెట్స్ మేబీ నెక్స్ట్ ఆల్ టైమ్ హైన్ అయితే క్రియేట్ చేయగలుగుతాయండి. అండ్ అదేవిధంగా ఈ ఆన్లైన్ ట్రేడింగ్ ఫ్రాడ్స్ కి సంబంధించి కూడా ఫ్రీక్వెంట్ గా చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి. నేను కూడా చాలా న్యూస్ కూడా చూశాను. ఏంటి అసలు ఎటువంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి మార్కెట్లో? సో ఎప్పుడైతే మార్కెట్స్ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్నాయో, ఈ విధంగా అందరూ కూడా మార్కెట్లోకి రీటైలర్స్ పార్టిసిపేషన్ ఎప్పుడైతే పెరిగిందో అందరూ కూడా లైమ్ లైట్ అంతా కూడా ఇప్పుడు స్టాక్ మార్కెట్సే. ఆ రిటర్న్స్ అంతగా ఆ రిటర్న్స్ అంటే ఇలా పెట్టగానే ఒక 1 week లోనే 8% అని, 1 week లోనే 20% రిటర్న్స్, అసలు ఎక్కడా లేనంతగా అంటే ఈవెన్ రియల్ ఎస్టేట్ లో కూడా ఇంత రిటర్న్స్ కనపడవు కదా. అసలు 1 month లోనే 20% రిటర్న్స్, ఇంత రిటర్న్స్ చూసేసరికి అందరూ కూడా ఒక్కసారి మార్కెట్స్ వైపు చూస్తున్నారండి. సో దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవడానికి చాలా ఈ ఆన్లైన్ ఫ్రాడ్ స్కీమ్స్, ఆన్లైన్ ఈ ఫ్రాడ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా వరకు వచ్చాయండి. రీసెంట్గా ఈ కేరళకు సంబంధించిన ఒక పర్సన్ అయితే నాకు ఆల్మోస్ట్ 7 crores పైనే మేము లాస్ అయ్యాము, ఈ ఒక ఇన్వెస్ట్మెంట్ స్కామ్ అనేది జరుగుతోంది, అందులో ఆయన నేను ఈ విధంగా నేను ఇంత అమౌంట్ అనేది లాస్ అయ్యానని పోస్ట్ చేశారండి. అలానే బెంగళూరు నుంచి ఒక ఉమెన్ కూడా ఈ ఇన్స్టాగ్రామ్లో చూసి తను ఈ ఆన్లైన్ స్కామ్లో తన అమౌంట్ని పోగొట్టుకున్నానని తను కూడా పోస్ట్ చేశారు. సో ఈ విధంగా lakhs and crores పోగొట్టుకుంటున్నారండి. సో ఎవ్రీవన్ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఒక్కసారి అయితే మీరు ఈ వాట్సాప్ గ్రూపుల్లో కానీ మీరు జాయిన్ అవ్వడం కానీ, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వడము, లేకపోతే ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా ఇలాంటి అంటే వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళని చాలా ఎగ్జాగరేట్గా చేసి ప్రాఫిట్స్ని చూపిస్తున్నారు. అవి చూడగానే వాళ్ళు నిజంగానే ఆ స్క్రీన్ షాట్స్ ఏవైతే ఇలా ప్రాఫిట్స్ వచ్చాయి, మాకు ఇంత ప్రాఫిట్స్ వచ్చాయని చూపించగానే ఓకే మనం మనీని డబుల్ ట్రిపుల్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్ అయితే వీటిని వెంటనే బిలీవ్ చేసి స్మాల్ అంటే షార్ట్ టర్మ్లో
అవును. మనం మనీని ఎక్కువగా క్రియేట్ చేసుకునే ఈ మార్గం ఏదో బాగుందని చెప్పి చాలా మంది దీంట్లోకి ఈ స్కామ్స్ లోకి వచ్చేస్తున్నారండి. అలానే మనీ కూడా పోగొట్టుకుంటున్నారు. సో ఎవ్రీవన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్ అండి అబౌట్ దీస్. అండ్ అదేవిధంగా ఇన్ఫ్లేషన్ డేటా కూడా రావడం జరిగింది కదా, ఏంది అసలు ఆ సర్వే ఏం చెప్తుంది? సో ఇన్ఫ్లేషన్ డేటా అయితే కొంచెం మనకి డిసప్పాయింట్ గానే ఉందండి. ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 5% బిలో ఇన్ఫ్లేషన్ ఉండాలి, అప్పుడైతేనే మనకి ఆర్బీఐ రేట్ కట్ అనేది వస్తుంది. ఎందుకంటే మనం అందరం కూడా ఎప్పటి నుంచో రేట్ కట్ ఒకటి రావాలి, మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, మనం ఏదైతే ఈ లోన్స్ తీసుకున్నామో దాని మీద కూడా చాలా ఈఎంఐస్ కడుతున్నాము, కొంత రిలీఫ్ ఈ ఇన్ఫ్లేషన్ ఒకవైపు, ఈ ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం ఒకవైపు, అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రేట్ కట్ ఒకటి వస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నారండి. బట్ అది ఇప్పుడు అవకాశం లేనట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే సిపిఐ ఆల్మోస్ట్ 4 month హైకి వెళ్ళిందండి 5%. ఎందుకంటే మనం రీసెంట్గా చూసాము అన్ని వెజిటబుల్స్, ఫుడ్ ప్రైజెస్ అన్ని చాలా పెరిగాయి. వెజిటబుల్స్ ఎస్పెషల్లీ ఫుడ్ ప్రైజెస్ పెరగడంతో ఈ ఇన్ఫ్లేషన్ అయితే 5.08% మనకంటే అంటే ఎక్స్పెక్టేషన్ అయితే 4.8% ఉంటుంది అనుకున్నారండి. బట్ ఇట్ ఈజ్ అబౌవ్ 5%. సో మనకి ఈ రేట్ కట్ అనేది నియర్ టర్మ్లో లేకపోవచ్చు అన్నట్టుగా కనిపిస్తుంది. దిస్ ఈజ్ లిటిల్ బిట్ డిసప్పాయింటింగ్ న్యూస్ అండి ఫర్ ద ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ మీద మనకి ఇది డిసప్పాయింటింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. అలానే వాళ్ళకి ఇండెక్స్ ప్రొడక్షన్ ఇండెక్స్ గురించి కూడా ఎలా ఉంది, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా కూడా మనకు వచ్చింది. అది మాత్రం బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అండి. అంటే మనకి ఏదైతే మంత్ ఆఫ్ మేలో వాళ్ళు అనౌన్స్ చేశారో చాలా బాగుంది, మనకి ఆ గ్రోత్ అనేది ఇండస్ట్రీ అవుట్పుట్ అనేది బాగుంది అనేది ఎక్స్పెక్టేషన్ వచ్చింది. దట్ ఈస్ ఎ పాజిటివ్ న్యూస్ ఫర్ ద మార్కెట్. సో ఈ విధంగా ఒకటేమో కొంచెం డిసప్పాయింటింగ్ న్యూస్ ఇన్ఫ్లేషన్ అండ్ గుడ్ న్యూస్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఇండెక్స్. అండ్ అదేవిధంగా మాన్సూన్స్ విషయానికి వస్తే అండ్ దేశవ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి, దేశవ్యాప్తంగా విస్తారంగా మాన్సూన్స్ కూడా వ్యాప్తి చెందాయి కాబట్టి అండ్ మార్కెట్స్కి ఇది ఎంతవరకు మైలేజ్ అవుతుంది అంటారు? సో డెఫినెట్లీ అండి, ఎందుకంటే మనం ఇంకా కూడా అగ్రికల్చర్ బేస్డ్ దాని మీద మనకి మంచి ప్రొడక్షన్ వస్తేనే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గుతుంది. ఎందుకంటే రా మెటీరియల్ కాస్ట్ కానీ ఏదైనా అన్ని కంపెనీస్ కూడా తగ్గుతుందని చూస్తూ ఉన్నారండి. ఇప్పటి వరకు అయితే అంత అబౌవ్ నార్మల్ అయితే ఏమీ లేదండి, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఒకవైపు మనకి కొన్ని స్టేట్స్ లో బాగుంది, బట్ కొన్ని స్టేట్స్ లో అనుకున్నంతగా కూడా మాన్సూన్ బాగాలేదు. ఓవరాల్ గా అయితే యావరేజ్ గానే మనకు కనిపిస్తుందండి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ మోర్ 1-2 months లో మనం చూడొచ్చు ఫైనల్ గా మనకి ఎట్లా ఉంటుందని. ఎస్పెషల్లీ ఏపీ తెలంగాణలో అయితే అంత ఎక్కువగా మనకి ఇంకా మాన్సూన్స్ అనేవి ఇంకా కంప్లీట్ గా మనకి క్లియర్ అవ్వలేదండి. అంటే అబౌవ్ నార్మల్ అనేది ఏమీ చెప్పలేము. నార్మల్ మాన్సూన్ ఇప్పటి వరకు యావరేజ్ గా మనము చెప్పొచ్చు. మండే నుంచి మార్కెట్ ని మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? సో మండే నుంచి అయితే ఈ కార్పొరేట్ ఈవెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్ ఇప్పుడు మనకి రిలయన్స్, ఇన్ఫోసిస్, తర్వాత విప్రో, పర్సిస్టెంట్ సిస్టమ్, హెచ్డిఎఫ్సి, ఇలా అన్ని పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా నెక్స్ట్ వీక్ మనకి కార్పొరేట్ ఎర్నింగ్స్ ఇవ్వబోతున్నాయి. సో వాళ్ళు కానీ మనకి మంచి ఎక్సలెంట్ రిటర్న్స్ అండ్ ఎస్టిమేట్స్, మార్కెట్ ఎస్టిమేట్స్ అబౌవ్ కానీ వాళ్ళు రిజల్ట్స్ కానీ అనౌన్స్ చేసినట్లే డెఫినెట్లీ మార్కెట్ కెన్ రీచ్ టు నెక్స్ట్ లెవెల్. మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే ఆల్మోస్ట్ 24,000 దగ్గర, 24,200 దగ్గర మనకి మంచి సపోర్ట్ లెవెల్ ఉంటే, మనకి రెసిస్టెన్స్ లెవెల్ అయితే 24,600 and 650 వరకు కూడా మార్కెట్స్ ఆ రేంజ్ వరకు కూడా, అంటే 24,600, 24,650 వరకు వెళ్ళే అవకాశం అయితే మనకి ఆ రేంజ్ 24,200 నుంచి 24,650 వరకు ఆ రేంజ్ కనిపిస్తుందండి. సో లెట్స్ హోప్ కార్పొరేట్ ఎర్నింగ్స్ విల్ టేక్ ద స్టాక్ మార్కెట్ టు ద నెక్స్ట్ లైఫ్ టైమ్ హై. సో మాధవ్ రెడ్డి గారు, అదేవిధంగా ఎస్ఎంఈ ఐపీఓస్ కూడా చాలా హ్యూజ్ గా మార్కెట్లోకి వస్తున్నాయి కాబట్టి వీటిని మనం ఏ విధంగా చూడాలంటారు? సో ఎస్ఎంఈ ఐపీఓలు అయితే చాలా మనకి న్యూస్ అయితే ఫ్లోట్ అవుతూ ఉందండి. ఎందుకంటే ఒక్కొక్కటి మనకి 200% కూడా లిస్ట్ అయ్యాయి. దాన్నే సెబీ ఈ మధ్య ఒక క్యాప్ అంటూ పెడుతూ ఏదైతే మనకి ఐపీఓ లిస్టింగ్ వస్తుందో అది 90% కన్నా అబౌవ్ లిస్ట్ అవ్వకూడదు అని చెప్పి ఒక క్యాప్ అయితే పెట్టారండి. సో ఈ క్యాప్ పెట్టేంతగా ఈ ఎస్ఎంఈ ఐపీఓస్ లిస్ట్ అయితే అవుతున్నాయండి. ఆల్మోస్ట్ ఒక్కొక్కటి 150%, 180 times కూడా మనకి లిస్టింగ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు కొత్తగా మనకి ఈ కరెంట్
ఐపీఓస్ మనం చూసుకున్నట్లయితే సహజ్ సోలార్ అనే ఒక కంపెనీ ఎస్ఎంఈ వస్తుందండి. 11th జూలై స్టార్ట్ అయ్యి 15th జూలై వరకు ఉంటుంది. ఇష్యూ సైజ్ 52 crores. ప్రైస్ బ్యాండ్ అయితే ఒక్కొక్క షేర్ 171 నుంచి 180 వరకు ఉంటుందండి. లాట్ సైజ్ 800 షేర్స్. ఇది ఎందుకంటే మనం కొంచెం ఇంపార్టెంట్గానే చెప్పుకోవచ్చు అండి సహజ్ సోలార్ అనేది, ఎందుకంటే ఇప్పుడంతా కూడా మనకి సోలార్ అండ్ గ్రీన్ ఎనర్జీకి సంబంధించింది చాలా పాజిటివ్గా సెక్టార్ ఉంది కాబట్టి దీన్ని కొంచెం మనము రాడార్లో పెట్టుకోవచ్చు అండి. ఆ తర్వాత సతీపొలి ప్లాస్ట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ వస్తుంది. ఇది 12th జూలై ఓపెన్ అయ్యి 16th జూలై క్లోజ్ అవుతుంది. ఇది కూడా 17 crores ఇష్యూ ప్రైస్ ఉంది. లాట్ సైజ్ 123 నుంచి 130 వరకు ఒక్కొక్క షేర్ ప్రైస్ బ్యాండ్ పెట్టారండి. నెక్స్ట్ మనకి ఈ పిజాల్ విజిటెక్ అనే కంపెనీ ఉంది. దాని ఇష్యూ డేట్ 12th to 16th ఉంది. ఇది 82 రూపీస్కి 82 నుంచి 87 వరకు ఉందండి. అలానే మనకి ఎలియా కమోడిటీస్ లిమిటెడ్ అనే కంపెనీ ఎస్ఎంఈ వస్తుంది. ఇష్యూ డేట్ 12th అండ్ క్లోజింగ్ డేట్ 16th అండ్ ప్రైస్ బ్యాండ్ 91 to 95. సో వీటన్నిటిలో కూడా మనకి ముందుగానే చెప్పినట్టుగా ఈ సహజ్ సోలార్ లిమిటెడ్ ఒకటి, తర్వాత ఈ 3M పేపర్ అనే బోర్డ్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ వచ్చిందండి. దాని ఇష్యూ డేట్ 12th నుంచి 16th వరకు ఉంది. ఇష్యూ సైజ్ 39 crores. ప్రైస్ అయితే 67 రూపీస్ అండ్ 69 రూపీస్ మధ్యలో ఉందండి. మీరు 2000 షేర్స్ లాట్ సైజ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ అండ్ మనకి ఎస్ఎంఈస్ అయితే రాబోతున్నాయండి. సో అందులో మనకి సహజ్ సోలార్ లిమిటెడ్ అండ్ 3M పేపర్ బోర్డ్స్ లిమిటెడ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.